ప్రపంచం మొత్తం కూడా బయటకు వస్తుందని అసెంబ్లీలో వెల్లడించారు. చివరకు సోషల్ మీడియాలో కూడా కన్న తల్లిపైన పోస్టులు పెట్టే పరిస్థితికి దిగజారిపోయారని విమర్శించారు. భవిష్యత్తులో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనం అన్ని చేశామని మనం అనుకున్నాం. ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు, ఒక ఛాన్స్ అంటున్నాడు అని చెప్పి అనుకున్నారు. ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నా. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర, వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తూ ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. 150 రోజుల్లో లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులకు మళ్ళీ శ్రీకారం చుడుతున్నాం. నేనేదో ఈరోజు అన్ని చేసామని చెప్పడం లేదు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కొద్దిగా నమ్మకాన్ని కల్పిస్తున్నాం. నమ్మకంతో ఒక్కొక్కరే వస్తున్నారు, కానీ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వస్తే మేము ఏమవుతామంటే అలాంటి అవకాశం ఇంకా రాదు. మా రాష్ట్ర ప్రజలకు విజ్ఞత ఉంది. కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు, కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి, మనుషుల జంతువులని అడుగుతున్నా. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాధ ఆవేదనతో అడుగుతున్నా. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. పోలవరంలో 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పీక్ సీజన్లో డిశ్చార్జ్ అవుతుంది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. దేశంలో ఏ ప్రాజెక్టుకి ఇంత నీళ్ళు ఇంత వరద వచ్చే సమస్య లేదు. అలాంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చి అదే మరిగా ఆఫీసర్లను మార్చి వర్షాలు వస్తే గాలి వదిలిపెట్టారు. దాంతో వర్షాలు వచ్చాయి, మొత్తం డయాఫామ్ వాళ్ళు కొట్టుకోకపోతే 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఎప్పుడు